గత 5 సంవత్సరాలు గుంటూరు మిర్చి యార్డ్ని పూర్తిగా అవినీతిమయం చేశారు. దాని వల్ల కూడా రేట్లు తగ్గి రైతులకి చాలా ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. ఎంత దారుణం అంటే బిఎస్ఆర్ వాళ్ళు లారీ యూనియన్ పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లారీలు ఇక్కడికి రానివ్వకుండా వీళ్ళు ఏది డిసైడ్ చేస్తే ఆ లారీ మీదే ఇది ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక స్ట్రిక్ట్ గా రౌడీయిజం చేయడం వల్ల ఒక్కొక్క లోడ్కి 20 నుంచి 30 వేలు అదనం భారం పడడం వల్ల కూడా ఆ నష్టం రైతు మీద వచ్చే సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. టెక్నాలజీ ఉంది, ఈనాం వ్యవస్థ ఉంది, ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నాయి, అన్ని మూలపడిపోయాయి అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష గుంటూరు మిర్చి యార్డ్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4 గంటలు మీటింగ్ పెట్టి చర్చించడం అనేది దేశ చరిత్రలో ఫస్ట్ టైం అధ్యక్ష. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇదొక్క ఉదాహరణ. ఆ మీటింగ్ లో ట్రేడర్స్ ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, లైసెన్స్ దారులు ఉన్నారు, ఇన్క్లూడింగ్ రైతులు ఉన్నారు అధ్యక్ష. అందరి అభిప్రాయాలు తీసుకొని ఇమీడియట్ గా ఈనాం విధానం అమలు చేయాలి. ఎంత డబ్బైనా సరే ఏదైతే మనకి ఈ ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నాయి ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఏవైతే గత 5 సంవత్సరాలు లోటుపాట్లు జరిగే లైసెన్స్లు అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష. ఒక్కొక్క ఇంట్లో 5-6 లైసెన్సులు ఉన్నాయి. ఆ లైసెన్సులు కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి రెన్యువల్ చేయడం, ఇష్టం లేని వాళ్ళకి రెన్యువల్ చేయకపోవడం, జీరో బిజినెస్ అని చెప్పి కనీసం ట్యాక్స్ కూడా కట్టకపోవడం, ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష. ఇవన్నీ నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్ గా విజిలెన్స్ ఎంక్వైరీ వేశాను అధ్యక్ష. విజిలెన్స్ ఎంక్వైరీ మొన్ననే మాకు వచ్చింది. ఇదంతా స్టడీ చేస్తున్నాను. ఇందులో గతంలో పనిచేసినటువంటి మిర్చి యార్డ్ చైర్మన్స్ ఒకరిద్దరు ఉన్నారు. ఆ రోజు పనిచేసినటువంటి సెక్రటరీ కూడా ఇంక్లూడ్ అయ్యాడు అధ్యక్ష. ప్రతిది కూడా కమిషనర్ గారి దృష్టిలో పెట్టి చేయాలి అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలు చైర్మన్స్ సెక్రటరీస్ కలిసి మొత్తం నడుపుకున్నారు, కమిషనర్ గారి దృష్టిలో కూడా పెట్టకుండా. దీనివల్ల చాలా ఇబ్బంది జరిగింది. అందుకే మేము వచ్చిన తర్వాత లైసెన్స్లు అన్ని ఆపేశాను. మళ్ళీ 1-2 సార్లు తరో ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ కొత్త లైసెన్సులు 1-2 సార్లు చూసి మళ్ళీ లైసెన్స్లు ఇవ్వడం గానీ ఇమీడియట్ గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఏదైతే మన కాకినాడలో ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనోహర్ గారు ఎంత సీరియస్ గా తీసుకున్నారు. నిన్న మా జీఓఎం లో కూడా గుంటూరు మిర్చి యార్డ్ కూడా యాడ్ చేశాం. అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దృష్టి పెట్టి ఏదైతే ఈ అక్రమంగా ఈ వ్యవహారం జరుగుతుందో దీన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. నేను ఒకటే మాటిస్తున్నాను, తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి దృష్టి మన గుంటూరు మిర్చి యార్డ్ మీద పెట్టి ఏవైతే సభ్యులు ఆందోళన ఆవేదన మా దృష్టిలో పెట్టారో అన్నింటికి పరిష్కారం చూపడమే కాకుండా ఇమీడియట్ గా సార్ నేను మాట్లాడి ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందో ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోమని క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడదు. తప్పనిసరిగా ఒక చర్యలు తీసుకుంటానని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాను.